హాయ్ అండి. హలో నమస్తే. అయినవాళ్ళూరు గ్రామం మల్లన్న స్వామి గుడి టెంపుల్కి వచ్చానండి. ఇది ఉత్తర ద్వారం అండి. ఇదే ఫస్ట్ టైం ఈ గుడికి నేను రావడం. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ ధ్వజస్తంభం ఉన్నదండి. ఈ కొంచెం ముందుగా ఇటు సైడ్కి వెళ్తే పాదాలు ఉన్నాయండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నంది ఉందండి. కొంచెం లోపలికి వెళ్దాం పదండి. లెఫ్ట్ సైడ్ గణపతి ఉన్నారండి. ముందుకు వెళ్తే మనకి స్వామివారు కనిపిస్తున్నారండి. ఇక్కడ చూడండి ముడుపులు కనిపిస్తున్నాయి కదా మనకి. కోరికలు చెప్తూ ముడుపులు కడతారటండి. ఇక్కడ కోరికలు నెరవేరుతాయి అనేసి ఇక్కడ ముడుపులు కట్టుకుంటారండి భక్తులు. ఈ గుడి చరిత్ర పంతులు గారు మనకి చెప్తారండి, వినండి. చాళుక్య రాజుల కాలంలో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఇది తెలంగాణ ప్రాంతంలో అతి పురాతనమైన దేవాలయం, పెద్ద దేవాలయం ఇది. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంతంలో ఆచారం ఏంటంటే ఇళ్ళల్లో ఏ శుభకార్యాలు చేసినా ఫస్ట్ ఈ దేవుడి దండం పెట్టుకున్నాకనే చేస్తారు. వేరే ఏ దేవుడి దగ్గర పోవాలన్నా ఇక్కడ ఐలూరు మరొక దేవుడి దగ్గరికి వచ్చినాకనే వేరే దేవుడి దగ్గరికి పోతా ఉంటారు. ఇది పెద్ద దేవాలయం. ఇప్పుడు మన తెలంగాణ ఉన్న ఇప్పుడు యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, కొండగట్టు ఇవన్నీ కూడా దేనికంటే తక్కువ స్థాయి గల దేవాలయం. ఇక్కడ ఉన్న దేవుడు శివస్వరూపం, శివుని అవతారం. పూర్వకాలంలో రాక్షసులు చంపినందుకు శంకరుడు ఒక అవతారం అన్నమాట. పూర్వకాలంలో ఇద్దరు రాక్షసులు ఉంటారు, మణిమల్లాసురుడు అనే రాక్షసులు. ఆ రాక్షసులు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకు ఏం వరం కావాలని కోరుకోండి అన్నప్పుడు మాకు ఎర్రబొట్టు పెట్టుకునే వాళ్ళతో కానీ తెల్లబొట్టు పెట్టుకునే వాళ్ళతో కానీ చావు లేకుండా వాళ్ళు వరం, ఆ వరగరంతో వాళ్ళ దేవతలను, ఋషులను అందరిని ఇబ్బందులకు గురి చేస్తారంటే అప్పుడు వీళ్ళంతా కూడా మొదటగా శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గర పోయి, అయ్యా స్వామి ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతాను బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడంటే, లేదు నేను కాదు శంకరుడే తీస్తాడు, వీళ్ళందరూ కూడా శంకరునికే వేడుకోండి అంటే వీళ్ళంతా కూడా మళ్ళీ ఆ పరమశివుని దగ్గర పోయి వేడుకుంటే అప్పుడు వాళ్ళకి అభయనిచ్చి పంపిస్తారు. వాళ్ళిద్దరిని నేనే చంపుతా, నా చేతనే వాళ్ళు చనిపోతారు అని వాళ్ళకి అభయించి వాళ్ళని సంహరించడానికి శివుడు ఒక రాజుగా పుడతాడు. ఈ దేవుడు కర్ణాటకలో మైలార్ అనే గ్రామంలో పుట్టాడు. మైలార్ మల్లన్న అంటారు విన్నాను పేరు. ఈ దేవుడు అక్కడ పుట్టినాడు. అక్కడ కొంతకాలానికి వాళ్ళతో యుద్ధం చేసే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎర్రబొట్టు పెట్టుకున్నా తెల్లబొట్టు పెట్టుకున్నా చనిపోరు కాబట్టి పసుపు పూసుకొని వాళ్ళని వ్యవహరించడం జరుగుతుంది. అందుకే ఈ దేవుడు దగ్గర పసుపు, దీన్ని బండారంటారు. బండారి అంటారు. మన కొమరవెల్లి మల్లన్న దగ్గర వాడుతా అంటారు దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ పసుపు పూసుకొని వాళ్ళని సంహరించారు. ఆ మణిమల్లాసురుడు అనే రాక్షసులు చంపినాడు కాబట్టి మల్హార్ స్వామి, మైలార్ స్వామి, మైలార్ అనే గ్రామంలో పుట్టినట్టు మైలార్ మల్లన్న అని పిలుస్తారు. ఈ దేవుడు మైలార్ అనే గ్రామంలో పుట్టిన కాబట్టి మైలార్ మల్లన్న. అయితే ఈ దేవునికి ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. ఒక అమ్మవారు బలిజ మేడలమ్మ అంటే బలిజ మేడలమ్మ అంటే అక్కడ కర్ణాటక, మహారాష్ట్రలో ఏంటంటే మహల్సాదేవి అని పిలుస్తారు వాళ్ళు. మహల్సాదేవి అంటారు. ఆమె పార్వతీదేవి అంటారు. ఆమె పార్వతీదేవి చదువుతారు. కర్ణాటకలో బలిజోలు ఉంటారు కదా, ఈ పార్వతీదేవి అవతారం అంటే మహల్సాదేవి అంటే బలిజ మేడల దేవి అని మన తెలంగాణలో బలిజ మేడలమ్మ. ఇంకొక అమ్మవారిని గొల్లకేతమ్మ, ఆమె గంగాదేవి స్వరూపం. అక్కడ బానాయి మాత అని వాళ్ళు పిలుస్తారు కర్ణాటక, మహారాష్ట్రలో. మనం గొల్లకేతమ్మ అంటే ఈ గొల్లకేతమ్మ ఏంటంటే రెండో భార్యగా మన తెలంగాణ పెళ్లి చేసుకుంటారు. ఈమె కూడా మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ పట్టణం అని చెప్తారు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ గొల్లకేతమ్మని పెళ్లి చేసుకున్నట్టు కాబట్టి ఇక్కడున్న గొల్లోళ్ళు, కుర్మోళ్ళు, యాదవులు ఏంటంటే మాడబిడ్డ చేసుకున్నాడు మా దేవుడు అని వాళ్ళ ఒగ్గు భాషలో ఈ దేవుని వరుస్తారు. ఇక్కడంతా ఒగ్గు సాంప్రదాయం ప్రకారం ఈ దేవుడు ఉన్న దగ్గర ఈ మల్లన్న దేవుని పండుగలు చేసుకుంటారు. మన ప్రాంతంలో మల్లన్న దేవుని పండుగలు చేసుకుంటారు. మమ్మల్ని ఎవరు కూడా ఎక్కువ గొల్లోళ్ళు, కుర్మోళ్ళు అంటే ఒగ్గు పూజారులు ఉంటారు. ఒగ్గు పూజారులు ఒగ్గు సాంప్రదాయం ప్రకారం ఈ దేవుడిని తెలంగాణ ప్రాంతంలో ఫస్ట్ ఎల్లుని కాడ పెట్టి తర్వాత కుమ్రవెల్లి, ఫస్ట్ ఇక్కడే మల్లన్న దేవుడు అంటే ఇక్కడే చాలా దిక్కులో పెట్టుకున్నారు. ఎక్కడ మొదలు ఇక్కడ పెట్టినారు. భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు పెద్ద జాతర జరుగుతుంది. ప్రతి ఆదివారం, బుధవారం వేలలు వస్తారు. క్యూ లైన్స్ అన్ని కూడా అందుకే ఉంటాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు. భోగి సంక్రాంతి, కనుమ 3 రోజులు జాతర ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఇక కంటిన్యూగా ఆదివారం, బుధవారం వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే ఈ బోనాలు చేస్తుడు పట్టణాలు వేస్తారండి. పట్టం పటం అంటే ఏంటంటే
వాళ్ళ ఒగ్గు పూజారులు ఉంటారు, వాళ్ళ ముగ్గులతోటి చూసి చేసి వాళ్ళ కథ చెప్పుకుంటూ కళ్యాణం చేస్తారు వాళ్ళ భాషలో. అది ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో కూడా ఎవరైనా వాళ్ళు ఇళ్ళలో చేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆ దేవుడికి కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేసిన తర్వాత వాళ్ళు బోనం చేస్తారు. అది కళ్యాణం అన్నట్టు వాళ్ళ భాషలో కళ్యాణం. తర్వాత ఏంటంటే బోనం చేస్తారు. పొంగలి మీ దగ్గర పొంగలి అంటారు. పొంగలి బోనం చేస్తారు. అది కూడా ఏంటంటే బెల్లంతో, తర్వాత కూరగాయలతో అన్నం వండి స్వామివారికి నివేదించిన తర్వాతనే వాళ్ళు ఒక్క పొద్దు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఆదివారం బుధవారం కాక మహాశివరాత్రి రోజు 5 రోజులు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఇక్కడ. అక్కడ ఏంటంటే ఇక్కడ ఈ పెద్దపట్నం వేస్తారు ఒక్క పూజ. ముందు మండపం ఉంటుంది, విరాట ఒకటి, ఆ మండపం దగ్గర పెద్దపట్నం వేస్తారు. తర్వాత స్వామివారి కళ్యాణం ఉంటుంది. 5 రోజులు ఉదయం సాయంత్రం ప్రత్యేక వాహన సేవలు ఉంటాయి. తర్వాత ఉగాది ముందు వచ్చే ఆఖరి ఆదివారం కూడా సుమారుగా పెద్దగా ఒక 50 అడుగుల విస్తీర్ణంతో పెద్దపట్నం వేస్తాం, కళ్యాణం చేస్తాం. ఇక్కడ ఇది సాంప్రదాయం. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే పిల్లలు పుట్టని వాళ్ళు కొబ్బరికాయలు కట్టడం, వరాలు పట్టడం చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి పుట్టు వెంట్రుకలు తీయడం కానీ, కోళ్ళాలు కట్టడం కానీ చేస్తూ ఉంటారు. అభిషేకాలు, అర్చనలు, కళ్యాణాలు, స్వామివారి కళ్యాణం కూడా చేస్తారు. పెళ్లి కాని వాళ్ళని తీసుకొచ్చి పెళ్ళి అయితే కళ్యాణం మొక్కుకుంటా. ఇక్కడ పంతులు గారు మనం కథ చెప్పినప్పుడు విన్నాం కదండి, ఇక్కడ మల్లన్న స్వామి జాతర అయినప్పుడు ఇక్కడే బోనం పెడతారు. ఇది గుడి చుట్టూ బ్యాక్ సైడ్ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నరేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి మంచి అవకాశాలు ఎన్నో ఇవ్వాలని మాకు కోరుకుంటున్నాం. వెళ్తే మనకి నవగ్రహాలు వస్తాయి.